ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మలో అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసి విస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టార్ట్ చూడండి అక్కడ. అవునండి, దేవుని మాటలు భూమి గతించగా నా మాటలు ఏమాత్రం గతింపు అంటున్నారు. ఎందుకంటే ఆయన సజీవుడు అనమాట. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చేదేవుడు అనమాట. ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మనిషి కుమారుల్లో వచ్చి మనతో నివసించి మనతో కాపురం చేసి మరి అందరూ కూడా మరి ఆయన మన కోసం రక్తం అంతా కాచి ప్రాణం అంతా పెట్టి ఆయన మరి చనిపోయి మరి తన మళ్ళీ తిరిగి లేసి తన తండ్రి కృపాసనకు వచ్చి మన కోసం జ్ఞాపం చేస్తున్నారు. కాబట్టి ఆయన మాటలు మాత్రం కట్టింపమంటున్నారు. ఇంకా ఆయన అప్పటికి మరి మాట ఇచ్చిన నెరవేర్చేవాడు, వాగ్దానం ఇచ్చిన నెరవేర్చేవాడు మందుడు అనమాట. మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు అవన్నీ కూడా నెరవేర్చేవాడు అనమాట. మరి దేవుడు 40 రోజున ఇంద్ర నన్ను పేరు పెట్టి పిలిచారు. నేను ఈ తోడైనా భయపడద్దు, నా కోసం పెద్ద పెద్ద అక్షరాలు రాశారు. అలాగే మనకు తోడుగా ఉంటారనమాట. అలాగే మరి దేవుడు మరి మత్తయి పదార్థం 3 సార్లు మాట్లాడిన సరందర తన శిష్యులను పిలిచి సాగు పంపిస్తారు. పర్లరాజు సమీపిస్తుంది, మార్మల్స్ పొందమని అందరూ ప్రకటించమని అంటారు. ఆయన ఆ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట కూడా ఆయన నెరవేర్చేది అనమాట. పల్లరాజు తొందరగానే సమీపంలో ఉందంటే మనకి వచ్చే అక్కడ సమీపంలో ఉందన్నమాట. మనందరం సిద్ధపెడితే మనం కూడా పర్లరాజ్యం ఉంటామని ఆయన మాట ఇస్తున్నారనమాట. ఇంకా మరి యెషయా అని 3 సార్లు మాట్లాడండి. మరి యెషయా గారితో కూడా నా సేవకులతో నా గురించి ఎవరు పట్టిస్తారని మాట్లాడతారనమాట. అందులో ఇంకా అవన్నీ కూడా మరి నాతో మాట్లాడనమాట సరందర. ఆ విధంగా మరి ఇది మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు అనమాట. ఆ విధంగా మరి ఇంకా డోంట్ ఫియర్ ఆమె విత్ అమెరికా శాంతాని అని అన్నారు. నేను నీకు తోడైనా భయపడకు, నీకు తోడైనాను, దిగులు పడక నేను బలపడతాను, సాయం చేయండి నేను చెప్పేసి వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి నెరవేర్చే దేవుడు అనమాట. ఇవన్నీ కూడా నెరవేరుస్తాను అంటున్నారు. ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తాను, నేను తప్పిస్తాను, నువ్వు నా నామం ఎరిగింది కాబట్టి నేను కనిపిస్తాను, నువ్వు నా దృష్టి ప్రేరణ నీకు బదులు జన్మ పెడతాను, నీ ప్రాణం బదులుగా మషాయం పెడతాను. ఈ వాగ్దానాలన్నీ కూడా మరి దేవుడు మనకి ఇచ్చాడుగా. అవన్నీ కూడా మనకి నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆకాశం గతిస్తున్న మాటలు మతగతేమో అంటున్నారు. ఇంకా స్త్రీ తన గర్భం పెట్టిన కర్ణంకుండా తన చండ్రులను వచ్చిన వారైన మస్తకు నేను మరోనని వచ్చారు వాగ్దానం. అవి ఇచ్చిన దేవుడు కూడా మరి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అనమాట. ధైర్యం వహించకుండా మేల్చేటికి ఎవరైతే కూడా అంటున్నారు. ఇంకా నిత్యంగా దుర్దర్శనం మర్చిటవు దాటిపై నీరు జ్ఞాపం చేసుకుంటావు అని కూడా మరి బైబిల్ తీసి మరి బైబిల్లో మరి వాగ్దానాన్ని చూపించారండి. అండర్లైన్ చేసి మరి చూపించారు. 40 రోజుల ప్రార్థన 40 రోజులు అనమాట. ఆ విధంగా ఆ వాగ్దానాన్ని కూడా మరి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు మన దేవుడు అనమాట. ఇంకా నువ్వు నన్ను నమ్ముకున్నా కూడా నేను తప్పిస్తానని చెప్పేసి కూడా వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం సరందర అనమాట. ఎన్ని సరందర మాటలు అనమాట. అది కూడా మరి నెరవేర్చేవాడు మన దేవుడు అనమాట. మాట ఇచ్చింది నెరవేర్చేవాడు అనమాట మన దేవుడు. మాట తప్పని వాడు అనమాట. ఇంకా ముదిమ చివరికి ఎత్తుకున్న వాడు నేనే, తలమెంటకు నెరవేరుకు ఎత్తుకున్న వాడు నేనే చేస్తున్నాను, చనిపెట్టువాడు నేనే, ఎత్తుకుని సురక్షించేవాడు నేనే అని చెప్పేసి కూడా మరి మా సరందరం మాడారండి. ఇంకా నీ ముందు చూడే నేను తోడై ఉన్నాడు, నేను విడబడిన ప్రజలు ధైర్యంగా ఉండమన్నారు. ఇంకా నన్ను స్వస్థపరిచేవాడు నేనే అన్నారు. ఇంకా ఏ భయం లేకుండా ఏమో నేను కాపాడుతాను, నీకు ప్రాణం కాపాడుతానని అన్నారు. తనకు మాటలు జారిపడినట్టు ఏవో తన ఏంది ప్రభుత్వాలు జారిపడతా అన్నారు. ఈ మా ఎండకాలన్నారు నేను శ్రయించిన వాడు నేనే అన్నారు. ఇంకా నేను నా మాటలు నా చేతులు నేను కప్పిస్తానన్నారు. నీ పాదాలకు ఏరైతే తెలకుండా మరి తన దూతలకు ఆజ్ఞాపిస్తా అన్నారు. ఇంకా మరలు నేను కాపాడక నేను కూర్చుని దద్దూతలుగా ఆజ్ఞాపిస్తా అన్నారు. ఇంకా నేను వెళ్ళిపోతే స్థలం ఉంది, నేను కాపాడమల్లా నేను తీసుకొస్తా అన్నారు. ఇంకా మరి నేను సర్వరోగం తీసేసి వెలిగి నా ఇంట్లో శైవ్యాధి దూరపరిస్థితి దేశం పంపిస్తా అన్నారు. ధైర్యం వహించమంటున్నారు. ఇంకా నా చేయడి దగ్గర నీ తోడుకుని నా బాగుని నీ బలపరుస్తుందని అన్నారు. ఇంకా నేను సర్వరోగం తీసేస్తా అన్నారు.
ఇంకా ఆయన సంతరింత అన్ని కుమార సంతానం తల్లిగాని చేస్తా అన్నారు. ఇవన్నీ కూడా మన దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, నాకు స్వయంగా ఆయన ఇచ్చిన వాగ్దానం కాబట్టి ఇవన్నీ నెరవేరుస్తానని ఆకాశం భూమి గతించినాను. ఇంకా నా మాటలు మీరు గతింపు అని చెప్పేసి నమ్మన్నారు. నమ్మినవాడు అడిగినవాడిని మీరు పొందుతారని చెప్పేసి ఇది నమ్మాడతారండి. ఈ దినం వాగ్దానం అందరూ చేస్తున్నారని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. నేను బైబిల్ అయితే మరి పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టిన బైబిల్ రాయటానికి. దేవుని దయ కృప వల్ల ఇంకా త్యాగం చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు పక్షం నుండి ఉంటే మనకు విరోధి ఎవరు చెప్పండి. ఆకాశం దగ్గర భూమి కమ్మించిన నా కృప నేను విడిచిపోదని కూడా మాట్లాడుతున్నాను. ఈ దినం ఒక మంది చేతులని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మందిర ఘనమైన నామనికి ఎలా తీసుకుంటున్నదండి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది, అక్కలు తెచ్చిన కొరకు తెచ్చిన రెండు బిడ్డలు మంచి జరిగి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది పుస్తకం వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. ఎదురు ముందుకున్న మోదర్చండి. కుందిన వారిని లేవుతుంది. రక్షలేని వరకు మన రక్షణ తెచ్చండి. మిత్రులు రాని మీరు ఇచ్చేయండి. మీ ఎంత చదువుకున్న కృపచేయకుండా ఎత్తపడుకునే భాగం తెచ్చామని మా ప్రభు పేరు ఇసుకిస్తున్నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తామండి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి మీ అందరి ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.